అండి. మై రీచార్జ్ మార్నింగ్ అండి అందరికీ. అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేప్పటికి మై రీచార్జ్ సింబయో అనే యాప్లో మనం మన మొబైల్ రీఛార్జ్ ఎలా చేయాలో చూద్దామండి ఒకసారి. అయితే మీరు డైరెక్ట్గా లాగిన్ ఎలా అయిందంటే, ఆల్రెడీ నేను లాగిన్లో ఉన్నానండి, అందుకే నాకు డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది. అయితే మీరు లాగిన్ చేసి మీరు సబ్మిట్ క్లిక్ చేసినారంటే యాజ్ యూజువల్లీ మీకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఇలాగే వచ్చింది. అయితే మీకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేపాటికి మన మై రీఛార్జ్ యాప్లో మనకు మన యొక్క మొబైల్ రీఛార్జ్ ఎలా చేయాలో చూసుకుందామండి. ఇక్కడ మీకు మొబైల్ ఉంది, మొబైల్ క్లిక్ చేసినారంటే ఇలా ఓపెన్ అయిపోద్దండి. అయితే ఇప్పుడు నా ప్రజెంట్ అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేపాటికి 56 రూపీస్ ఉందండి. ఓకేనా, 56 రూపీస్ 33 పైసే ఉంది. అయితే ఈ చిన్న అమౌంట్కి మనము ఎలా సార్ రీఛార్జ్ చేసేది అనుకుంటే, మనం ప్రజెంట్గా నేను మొబైల్ రీఛార్జ్లో నా యొక్క ఇదేది డేటా చేయాలనుకుంటున్నాను అండి. నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశానండి. అయితే నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనది సిమ్ ఏదైతే అది ఎయిర్టెల్ జియోనా అదర్వైజ్ మీది ఏదైనా పర్లే, అదైతే ఎయిర్టెల్ అండి. నేను ఎయిర్టెల్ క్లిక్ చేసుకున్నా. ఇక్కడ మన ప్రివ్యూ క్లిక్ చేసినామంటే ఇక్కడ మీ యొక్క కంపెనీ ఇచ్చిన మీ నంబర్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చేవాటికి ఇక్కడ ఉందండి మొత్తం. ఇది చూసుకోవచ్చు. మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క అమౌంట్ అంటే మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటున్నారు, రీఛార్జ్ ఎంత చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ చూపిస్తుందండి. ఎంత చేయాలండి, నేను 26 రూపీస్ చేసుకోవాలండి. నాకు వచ్చేపాటికి ఇప్పుడు 1.5 GB కావాలి సార్. 1.5 GB నాకు అవసరం అవుద్ది. 1.5 GB కాస్త నేను 26 రూపీస్ వేసుకున్నాను. అయితే ప్రజెంట్ వచ్చేపాటికి నా యొక్క ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ నేను ఎంటర్ చేసుకున్నాను అంటే నాది రీఛార్జ్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఈ రీఛార్జ్ కౌంట్ అంటే ఏమబ్బా అంటే మనం ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుకోవాలని చెప్పి మనకి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం అండి అది. అయితే ఇప్పుడు నా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను నేను. ఎంటర్ చేసాను నేను నా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా నాది వచ్చేసిందండి. నాకు పైన కూడా మెసేజ్ వచ్చింది చూడండి ఒకసారి, పైన ఎంజాయ్ అని చెప్పి. ఈ మాదిరిగా మనకు మన యొక్క రీఛార్జ్ అని చెప్పి మనం వేసుకోవచ్చండి. ఇది ఇలా ఉంటుందండి. మీరు చూడవచ్చు, లైవ్లో ఉంటుంది ఇక్కడ. నాకు డైరెక్ట్గా టైం వచ్చేపాటికి 9:33 అయింది. ఈ 9:33లో నాకు కూడా 1.5 GB వచ్చిందండి. ఓకేనండి, ఇది అండి మై రీఛార్జ్ ఆయుర్వేదాలో ఈ మాదిరిగా మనము రీఛార్జ్ చేసుకోవచ్చండి.